హాయ్ అండి, నేను మీకు సిక్కోల్ పిల్ల. ఫస్ట్ వీడియో తీసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న చిన్న రూమ్నే మనం ఎంత బాగా అరేంజ్ చేసుకుంటున్నానో అది మీకు చూపించబోతున్నాను. ఈ రూమ్ అంతా నేనే అరేంజ్ చేశానండి. ఫస్ట్ మీకు ఎలా ఉండేదో చూపిద్దాం అనుకున్నాను, కానీ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్గా ఎంట్రన్స్ డోర్ ఇది. ఇక్కడ బట్టల హ్యాంగ్లేరు, బట్టల్ని అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని బట్టలు అరేంజ్ చేసుకున్నాము. ఇది కూలర్, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా పిల్లలు ఏవి తీసుకోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇక్కడ ఇన్వర్టర్ వచ్చింది. ఇక్కడ బీరువా, ఇక్కడ టీపై, ఇక్కడ మనకున్న చిన్న చిన్న పిల్లలవి పాలకు సంబంధించినవి గట్టగా ఉంటాయి కదా పౌడర్స్, అక్కడ అరేంజ్ చేసుకుని ఇవి పిల్లలకి అందకుండా తీయకుండా ఉండడానికి ఒక బాక్స్ అరేంజ్ చేసి అందులో ఇలా అరేంజ్ చేసుకున్నాము, పిల్లలు తీయకుండా ఉండడానికి. ఇది ఆల్రెడీ బ్యాగ్స్ మీరు చూసారు కదండి. వీటిని నీట్గా బట్టలు ధూళి పట్టకుండా ఆర్గనైజ్ చేసుకుని బీరువా లేకపోయినా బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇవి మనం చుట్టాలు వచ్చేటప్పుడు ఉపయోగించే దిండులు, బొంతలు అటువన్నీ. నెక్స్ట్ ఇక్కడ మంచం, ఆ మంచం దగ్గర ఉండే దీనికి మనం వాడే హ్యాండ్ బ్యాగులు అవన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ ఒక చిన్న మిర్రరు ఇక్కడ ఉంది కదండి. ఇది విండో కాదు, నార్మల్గా గాలి రావడానికి అప్పుడు పెట్టించుకున్నాము. దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు అరమర కింద వాడుకుంటున్నాము. ఇక్కడ పిల్లల బట్టలు, కొన్ని మెడిసిన్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అమ్మ డ్యూటీకి సంబంధించినవి. ఇంకా ఇలా ఈ కార్డ్బోర్డ్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక అరమరలాగా అరేంజ్ చేసుకొని ఆ పైన కూడా నీట్గా బొమ్మలు పెట్టుకున్నాము. పక్కనే ఒక బీరువా. ఈ విధంగా మనకున్న చిన్న స్పేస్నే మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.